హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు మనం మైసూర్ బోండా ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 kg పెరుగు పోసుకోవాలి. ఆ పెరుగు తీసుకున్న తర్వాత పెరుగుని బాగా బీట్ చేయాలి. పెరుగుని ఎలా బీట్ చేయాలంటే అందులో ఉండలు లేకుండా ఉండిపోవాలి. ఆ తర్వాత మనం అందులోకి బేకింగ్ సోడా, సాల్ట్, నూనె యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగును అలా కలపాలి. కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి. నేను 1 kg పెరుగు తీసుకుంటున్నా. తర్వాత కొంచెం మనం ఆయిల్ కూడా తీసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే బోండాలు సాఫ్ట్గా రావడానికి చూస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మనం మళ్ళీ కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. దాన్ని అలా కలుపుతూ ఉండలు లేకుండా మంచిగా పెరుగు పొంగేలా కలుపుకోవాలి. అలా కలుపుతూ 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 ఇంకా కలపాలి. మనకు చైన్ వస్తుంది, చైన్ వచ్చినా కూడా కలుపుకుంటూ ఉండాలి. చైన్ వస్తుంది కానీ ఆపినామంటుకో ఫెయిల్ అయిపోతుంది. ఆ తర్వాత అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. ఈ గోరువెచ్చని నీళ్ళు ఎందుకంటే మన పిండి మంచిగా పులియడానికి పనిచేస్తుంది అన్నమాట. దీన్ని కూడా మనం మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా మొత్తం ఉండలు లేకుండా ఈ సాల్ట్, నూనె, బేకింగ్ సోడా, పెరుగు మంచిగా పర్ఫెక్ట్గా కలిసేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత మనం అందులోకి మైదా పిండి ఆ వాటర్ పెరుగు కంటెంట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఒకేసారి బాగా పోసుకోవద్దు, మళ్ళీ నీళ్ళు ఎక్కువ అవుతాయి. మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగును బీట్ చేస్తూ ఉండాలి. ఎంత బీట్ చేస్తే అంత మంచిది. ఆ పిండి వేసి పిండి కలపడం ఇంపార్టెంట్, లేదంటే మన బోండాలు పర్ఫెక్ట్గా రావు. బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడం మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత మంచిగా బీట్ చేయాలంటే మినిమం ఒక 10 minutes to 15 minutes బీట్ చేయాలి. అలా కలుపుతూనే ఉండాలి. అది కలపడం వల్లనే మనకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ పిండి మంచిగా వంగుతుంది అన్నమాట. పొంగడం అంటే పులియడం అన్నట్టు తెలంగాణ భాషలో. అలా కలుపుతూ బీట్ చేస్తూ తింపుతూ ఉండాలి పైకి కిందికి. మనకు ఒకవేళ పిండి చాలా గట్టిగా అనిపించినప్పుడు కొన్ని లైట్గా వాటర్ పోసి మళ్ళీ బీట్ చేస్తూ ఉండాలి. ఎంత బీట్ చేస్తే అంత మంచిగా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి బోండా. చైన్ వస్తుందని పక్కన పెట్టేస్తే బోండా ఫెయిల్ అయిపోద్ది. తర్వాత మేము ఏం చేయలేము. మంచిగా కలుపుకోవాలి. కిందికి మీది అనుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా మనం నూనెలో రేపు వేయాలనుకుంటే ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి, వీడియోలో ఉన్నట్టు. అలా వస్తే మన పిండి పర్ఫెక్ట్గా కలిసిందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దానిపై ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 hour లేకపోతే మార్నింగ్ అయినా అయిపోదు మనం నైట్ కలుపుకుంటే. ఆ తర్వాత మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎలా పోసుకోవాలంటే ఆ బోండాలు మొత్తం చుట్టూ తిరిగేలాగా పోసుకోవాలి. కొంచెం పోసుకొని బాగా వేసుకుంటే నడవది కథ. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం స్టవ్ ముట్టించాలి, వెలిగించాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం నిన్న కలుపుకున్న బోండా పిండిని తీసి మూత తీసి చూసావో అది ఎలా పొంగిందో అలా పొంగాలి. అలా పొంగుతూనే పిండి పర్ఫెక్ట్గా కలిసిందన్నట్లు. మన చేతి కోసం వేస్ట్ వాటర్ కూడా తీసుకోవాలి. మన చేతి అందులో అతుక్కోకుండా పిండి మన చేతికి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పిండిని మనం చేతితో అలా తీసుకోవాలి. మొత్తం ఫుల్ కూర్చున్నాం అనుకో మన చేతి మొత్తం పిండి అవుతుంది. అలా తీసుకొని ఒక్కొక్కటి అందులో వేస్తే ఇట్లా పైకి లేస్తూ ఉంటాయి. అప్పుడు లేస్తే మనకు పర్ఫెక్ట్ వచ్చింది అన్నమాట. పిండి అయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఆ నూనెలో ఒక్కొక్కటి అలా జారవేస్తూ ఉండాలి. నూనె కొంచెం బాగా లో పెట్టుకోవద్దు, బాగా హై పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్ మీదనే మనం వేసుకుంటూ ఉండాలి. అలా ఒక్కొక్కటి జారవిస్తూ ఉంటే అలా పైకి లేస్తాయి. బోండాలు ఏంటిదనేది మనం 2 times బాయిల్ చేసుకోవాలి. ఒకేసారి అన్ని బాయిల్ చేసుకోవద్దు. బాయిల్ చేసుకుంటే మనం వేసుకున్నప్పుడే వేడిగా అయిపోతాయి, లోపల పిండి పిండి ఉంటుంది, మంచి గాలం అన్నట్టు. మినిమం లో ఫ్లేమ్లో ఒక 10 minutes అయినా వాటిని గాలనిచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేయాలి చేతితో తీసుకొని బోండాలని. లేకపోతే వాటి షేప్ అవుట్ అయిపోతాయి మంచిగా రాకపోతే. అవి వేసుకున్న తర్వాత అన్నీ హాఫ్ బాయిల్ చేసుకున్నవి అన్నీ ఒకేసారి ఫుల్ ఆయిల్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా.
వీడియోలో చూస్తున్న విధంగా ఆయిల్లో ఆ ఫుల్ అయితే వేసుకోవాలి మనం. ఆ తర్వాత వాటిని తింపుతూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినాం అనుకో బోండలు మొత్తం ఎర్రగా అయిపోతాయి, లోపల పిండి పిండి ఉంటుంది. అలా దింపుతూ కాలుస్తూ ఉండాలి మనం స్లో మంట మీద. మనం తొందర కావాలని మంట బాగా పెడితే అది కుదరని పని. అలా తింపుతూ స్లోలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలా కాల్చుకున్న బోండాల్ని మనం సర్వ్ చేయడానికి రెడీ అవుతాయి. వేడి వేడి బోండా, తెలంగాణ స్టైల్ బోండా అండి ఇది. అలా ఫుల్గా కాలిన బోండాల్ని పక్కకి తీసుకోవాలి. ఆయిల్ పోయినాక మనం వాటిని తినడానికి రెడీగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్, సపోర్ట్ చేయండి.